రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు భూమి ఆకాశము ఎంత దూరంలో ఉంటాయో మనకు తెలుసు. అది లెక్కింపజాలనటువంటి దూరము. అయితే మనకు కనబడుతూ ఉంటుందా? కనబడుతూనే ఉంటుంది. భూమి మీద నుంచి చూసినప్పుడు ఆకాశము కనిపిస్తుంది. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను, మేఘములను, మెరుపులను మనం అన్నీ కూడా చూడగలుగుతూ ఉంటాం. ఇది దేవుని యొక్క గొప్ప జ్ఞానము, గొప్ప సృష్టి. మరి అయితే ఆ భూమి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మనం భూమి మీద నుంచి తల పైకెత్తి చూస్తాము ఆకాశాన్ని. అంటే అది ఎత్తులో ఉన్నది, ఉన్నతముగా ఉన్నది కాబట్టి దానిని మనము పైకి ఎత్తి చూస్తాం. అలాగే దేవుడు కూడా చెప్తాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము అని చెప్పి. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఇలాగ అనేక వాక్య లేఖనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి కదా. దేవుని యొక్క సింహాసనము ఆకాశంలో ఉంది, భూమిని ఆయన మనకు ఇచ్చి మనలను స్వతంత్రించుకొని పరిపాలన చేయమన్నాడు. మరి అలాంటి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అది కృప అందరి మీద ఉంది. అయితే ఆయనను నమ్మిన వారి ఎడల, నమ్మని వారి ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు. అది కూడా వాక్యలేఖనం చెప్తుంది. ఎందుకంటే దేవుని తెలిసిన వారికి వర్షమును, గాలిని, సూర్యరశ్మిని, సమస్త ప్రకృతికి సంబంధించిన వాటన్నిటినీ కూడా దేవుడిస్తున్నాడు. అలాగే నమ్మని వారికి, నమ్మిన వారికి ఇద్దరికీ కూడా దేవుడిస్తున్నాడు. అందులో ఆ కృపలో ఏమాత్రమూ తేడా లేదు. అయితే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటూ ఆయనను ఘనపరుస్తారో, తమను తాము ఆయనకు ప్రత్యేకపరచుకుంటారో అలాంటి వారి ఎడల ఆయన కృప అత్యధికంగా ఉంటుంది. ఆయన యందు భయభక్తులు లేనివాడికి కృప ఉంటుంది, కానీ అది ఒక 10% అయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన చూపేటువంటి కృప 100% ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే ఫిక్స్ అని కాదు, కానీ ఈ రీతిగా చెప్తున్నాను, అన్ని రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ కృప మనలను కాపాడుతూనే ఉంటుంది. ఎక్కడ పాపం అపరిమితంగా విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను, దానికంటే మించి విస్తరించెను అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే పాపాన్ని కూడా మింగేసేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి లోక సంబంధమైనటువంటి వాటిలో ఆయన ఎందుకు అనుగ్రహింపడు? కాబట్టి మనము ఆ యొక్క భయమును తొలగించుకొని విశ్వాసమును పెంపొందించుకొని ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టి ఆయన సన్నిధానంలో మనము వేచి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన అత్యధికమైన ఉన్నతమైన కృపను మనము అనుభవించగలుగుతాము. అప్పుడు తెలుస్తుంది దేవుడు మనల్ని ప్రత్యేకపరిచిన విధానము. ఆ సంఘటనల ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా మనము విజయవంతంగా బయటకు వచ్చినప్పుడు ఆయన కృప ఎంత ఉన్నతమైనదో అనుభవపూర్వకంగా మనము తెలుసుకుంటాము. కాబట్టి మనమందరము ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము. మరి ఆయన చూపించేటువంటి ఉన్నతమైన కృప, అధికమైన కృప అన్ని విషయాల్లో మనమందరము పొందుకొని నిత్యము సంతోషకరమైన, సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, అత్యంత కృప కలిగినటువంటి వాడా, ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. అలాగే నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాట్లాడి బలపరిచిన విధానమును బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అత్యద్భుతంగా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మరి నీ యందు భయభక్తులు కలిగి ఉంటే అంత ఉన్నతమైన కృప, అధికమైన కృప మా ఎడల చూపిస్తాను, ప్రత్యేకపరుస్తాను కృప ద్వారా అని సెలవిచ్చిన విధానమును బట్టి వందనాలు. కాబట్టి నీ అధిక కృపకు మేమందరము పాత్రలం అయ్యేటట్లు మా యొక్క సమస్తమైన ప్రవర్తన అంతటి మీద మీ అధికారమునకు ఒప్పుకొని మరి నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగి సమస్త విషయాలలో విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకాన్ని కదిలించే, ప్రభావితం చేసేటువంటి వారిగా మమ్మల్ని మార్చవలసిందిగా మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమెన్.